రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్రా కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. పోలీసులు మరోసారి ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లోని వందల సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. ఇక 11 ఏళ్ల సహస్రను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాలికపై లైంగిక దాడి కూడా జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్రా కేసులో పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా సాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, సహస్రా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? రామిని, నిన్న చూస్తే అయితే కుక్కట్పల్లిలో మైనర్ బాలిక సహస్ర మర్డర్ కేసులో అయితే కీలక పురోగతి కూడా చోటు చేసుకుంది. ఇంకా ఒక అనుమానితుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిక ఉంటున్న బిల్డింగ్ లోనే అద్దెకి ఉంటున్న సంజయ్ అనే యువకుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక సహస్ర హత్య తర్వాత సంజయ్ అక్కడక్కడనే అనుమానాస్పదంగా తిరిగినట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. ఆ అనుమానంతో సంజయ్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఇంకా కుకట్పల్లి సంగీత్ నగర్ లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఈ సహస్ర అనే 11 ఏళ్ల బాలికని గుర్తు తెలియని వ్యక్తి మొదటిగా వచ్చి దాడి చేశాడు. అయితే తర్వాత ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసర్స్ కి వెళ్లడంతో అయితే సహస్రకి నిన్న చూస్తే స్కూల్ హాలిడే ఉండడంతో అమ్మాయి అయితే ఇంట్లోనే ఉంది. అయితే అదే సమయంలో వాళ్ళ తమ్ముడు స్కూల్ కి వెళ్ళిన సమయంలో లంచ్ బాక్స్ మర్చిపోవడంతో సహస్ర వాళ్ళ తండ్రి ఆ లంచ్ బాక్స్ తీసుకెళ్దామని చెప్పి ఇంటికి వచ్చిన సమయంలో అయితే దారుణంగా హత్యకి గురై ఉంది. ఇంకా బాలిక గొంతు కోసి ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా చంపేశారు. అయితే ఈ కేసులో అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలించారు. ఇంకా ఈ బిల్డింగ్ లో కూడా చూస్తే ఎవరైతే ఈ అమ్మాయి హత్యకి సహస్ర వాళ్ళ బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక్క సీసీ కెమెరా లేకపోవడంతో కూడా పోలీసులు అయితే నిన్న దీన్ని గుర్తించడం కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ఇంకా ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి ఉంటాడని, అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక ఎదురు అవ్వడంతో నిందితుడు ఈ దారుణానికి అయితే పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంజయ్ ని మాత్రం పోలీసులు అయితే ఇంకా విచారిస్తున్నారు. దీనిపై అయితే ఇది కీలకంగా మారిందనే చెప్పాలి. అయితే ఈ పోలీసులు మాత్రం దీన్ని అన్ని విధాలుగా అయితే వాళ్ళైతే విచారణ జరుపుతున్నారు. బ్రాహ్మణి.